ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ ముసాయిదా బిల్లును రద్దు చేయాలి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ధర్నా అనంతరం డిమాండ్ల పత్రం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలనే పిలుపులో భాగంగా ధర్నా చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, జిల్లా కన్వీనర్ కె రాజన్న, సిపిఐ టౌన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వచ్చింది. ఇదే సందర్భంగా రైతులు రోడ్ల మీదకి రారు అనే ఉద్దేశంతో రైతులకు వ్యతిరేకమైన 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టాల వల్ల రైతులకు నష్టం అని తెలిసి దేశవ్యాప్తంగా 13 నెలలకు పైగా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ 3 చట్టాలను రద్దు చేయించుకున్నది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని రైతాంగానికి రాతపూర్వకమైన హామీనిచ్చారు. మూడవసారి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన వాటిలో ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన కార్పొరేటర్లకు వ్యవసాయ మార్కెట్లను ఇచ్చే విధంగా ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. వెంటనే నూతన వ్యవసాయ మార్కెట్ ముసాయిదాను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటలు సాగు లేక నీరు ఎండిపోతున్నాయని అన్నారు. ఈ రైతు నాయకులు చింతకుంట మురళి, కార్మిక జిల్లా అధ్యక్షులు గణేష్, వెంకటయ్య, ఏఐకేఎస్ వెంకటయ్య, చైతన్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనిత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.